హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనము అయానిక్ బాండింగ్ డెఫినేషను, ఎగ్జాంపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఫేవరింగ్ అయానిక్ బాండింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అయానిక్ బాండ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ డెఫినేషన్ అండి. ఓకే, we will understand the definition with example. First, let us define the ionic bond. Okay, right? So ionic bond is formed as a result of electrostatic attraction forces between two oppositely charged ions. Okay, so oppositely charged ions, ఒక అయాను పాజిటివ్ చార్జ్ అయాను, ఇంకొక అయాను నెగిటివ్ చార్జ్ ఉన్న అయాను. పాజిటివ్ చార్జ్ ఉన్న అయాను క్యాటయాన్ అవుతుంది, నెగిటివ్ చార్జ్ ఉన్న అయాను యానయాన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఆపోజిట్ చార్జ్ ఉన్న టూ అయాన్స్ మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్నే మనము అయానిక్ బాండ్ అనొచ్చండి. దట్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్. ద అట్రాక్షన్ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అయానిక్ బాండ్. బట్ వీ కెన్ డిఫైన్ అయానిక్ బాండ్ ఇన్ సమ్ అదర్ వే ఆల్సో. ఇంకొక వేలో మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, the bond formed by the complete transfer of electrons from the metal atom to the non-metal atom is called as a ionic bond. అంటే ఒక మెటల్ యాటమ్ నుంచి నాన్ మెటల్ యాటమ్కి ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయితే ఆ బాండే మనకు అయానిక్ బాండ్ అవుతుందండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, సో ఇక్కడ మనకు ఈ కంప్లీట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వెనక ఒక రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే టు అచీవ్ ద స్టెబిలిటీ. ఓకే, అదేవిధంగా ఈ క్యాటయాను యానయాను ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల ఫామ్ అవుతున్నాయి కదండి. సో దీని వెనకాల కూడా రీజన్ ఉంది. అదేంటంటే టు అచీవ్ ద స్టెబిలిటీ, టు గెట్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్, దట్ ఈస్ వ్యాలెన్సీ షెల్. ఓకే, సో అయానిక్ బాండ్ కూడా ఫామ్ అవడం వల్ల మనకు ఆ ఆటమ్స్కి స్టెబిలిటీ అనేది అచీవ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇన్నర్ టెండెన్సీ ఆఫ్ ద either metal atom or non-metal atom to give electrons or to accept electrons. Okay students, now that is the definition of ionic bond. Then we will understand the ionic bond with some examples. Okay students, you know that the most very famous example for the ionic compound is sodium chloride, that is table salt. Okay students, right? సో మనం ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. దీనివల్ల మీకు అయానిక్ బాండ్ ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. సో ఎగ్జాంపుల్ 1గా తీసుకుంటాను నేను దీన్ని. సోడియం క్లోరైడ్ ఫార్మేషన్. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో యు నో దట్ సోడియం ఇక్కడ మెటలు, క్లోరిన్ యాటము నాన్ మెటలు. ఓకే, సో మీకు ఇక్కడ సోడియం మెటలు, ఓకే, అటామిక్ నంబర్ 11. ఓకే, సో మీకు ఇక్కడ సోడియంలో మీకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1, అంటే మీకు వ్యాలెన్సీ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సిమిలర్గా క్లోరిన్ మనకు నాన్ మెటల్, అటామిక్ నంబర్ 17, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5. సో మీకు ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఓకే, సోడియంలో వ్యాలెన్సీ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి సోడియం మెటల్ యాటము ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయితే ఆ సోడియం మెటల్కి వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే సోడియం మెటల్కి నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. నోబుల్ గ్యాస్ వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, కాబట్టి స్టెబిలిటీ వస్తుంది. సిమిలర్గా క్లోరిన్కి వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక ఎలక్ట్రాన్ని క్లోరిన్ కనుక తీసుకుంటే, యాక్సెప్ట్ చేస్తే, ఎవరన్నా ఇస్తే అది తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చే యాటము సోడియం నుంచి ఎలక్ట్రాన్ కనుక తీసుకుంది అనుకోండి క్లోరిన్ యాటము, అప్పుడు ఈ 7 ఎలక్ట్రాన్స్ కాస్త 8 ఎలక్ట్రాన్స్ అవుతాయండి. ఓకే, కాబట్టి వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి క్లోరిన్కి ఆర్గాన్ అటామిక్ నంబర్ 18 నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. సో కాబట్టి ఈజీగా సోడియము ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ లూజ్ అవడం వల్ల మనకి ఇక్కడ Na+గా రాస్తాం. ఓకే, అండ్ ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది సోడియం. ఇలా రిలీజ్ చేయడం వల్ల సోడియం ఎలక్ట్రాన్ రిలీజ్ చేయకముందు దీని అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ 281గా ఉంటుంది.
అండ్ ఎలక్ట్రాన్ రిలీజ్ చేసిన తర్వాత దాని కాన్ఫిగరేషన్ 2,8 అవుతుంది. అంటే సోడియం నియాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిపోయింది, అచీవ్ చేసింది, స్టెబిలిటీ వచ్చింది. సిమిలర్గా క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,7గా ఉంటుంది. ఇది సోడియం యాటమ్ ఇచ్చిన 1 ఎలక్ట్రాన్ని తీసుకొని ఈ నాన్ మెటల్ అయినటువంటి క్లోరిన్ మనకు క్లోరైడ్గా కన్వర్ట్ అవుతుంది స్టూడెంట్స్. అప్పుడు దీని కాన్ఫిగరేషన్ 2,8,8గా మారుతుంది. అంటే ఇది ఆర్గాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని అచీవ్ చేస్తుంది క్లోరిన్. ఓకే, సో ఇలా ఈ సోడియం అయాన్ పాజిటివ్ ఛార్జ్ అయాన్ కాబట్టి క్యాటయాన్, అండ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న యానయాన్ దట్ ఈస్ క్లోరైడ్ అయాన్ మధ్య ఈ రెండు ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఈ రెండింటి మధ్య ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. There comes an attraction force in existence in between the cation and anion. This attraction force is actually called as a ionic bond. ఇంకా మీరు సింపుల్గా ఇది అట్రాక్షన్ ఫోర్స్గా చెప్పచ్చు ఈ డెఫినేషన్. దెన్ సోడియం నుంచి క్లోరిన్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యే కదండి. ఓకే, దాన్ని మనం ఎలా చూపించచ్చు అంటే ఇక్కడ రాస్తాను చూడండి. సోడియం ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది అవుటర్ షెల్లో. దెన్ క్లోరిన్ దగ్గర వ్యాలెన్సీ షెల్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఓకే, సో సోడియం నుంచి క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే మీకు సోడియం Na+ అయాన్గా మారిపోతుంది, క్యాటయాన్గా. క్లోరిన్కి 7 ఎలక్ట్రాన్స్ కాస్త 8 ఎలక్ట్రాన్స్గా మారిపోతాయి వ్యాలెన్సీ షెల్లో. క్లోరిన్ 1 2 3 4 5 6 7 8. సో క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఫోర్స్ని మనము అయానిక్ బాండ్ అంటాము. ఈ విధంగా మనము సోడియం క్లోరైడ్ని ఫామ్ చేసి వీ కెన్ అండర్స్టాండ్ ద అయానిక్ బాండ్. నాట్ ఓన్లీ సోడియం క్లోరైడ్, లెట్ us మూవ్ ఆన్ టు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్. ఓకే రైట్, ఇది ఎగ్జాంపుల్ 1 అండి. అండ్ నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ లూయిస్ డాట్ మోడల్స్తో మీకు చూపిస్తాను. ఇంకా క్లియర్గా మీకు అయానిక్ బాండ్ పైన క్లియర్ పిక్చర్ మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూసారంటే మీకు చాలా క్లియర్గా చాలా సింపుల్గా అండర్స్టాండ్ అవుతుంది. రైట్, దెన్ ఎగ్జాంపుల్ 2 అండి. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 2. రైట్, సో ఇక్కడ మనము మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మేషన్ గురించి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సో యు నో దట్ మెగ్నీషియం దగ్గర మెటల్ ఇది, మెగ్నీషియం దగ్గర 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ ఆక్సిజన్ అనదర్ నాన్ మెటల్ ఆటమ్. ఇది మెటల్ అండ్ ఆక్సిజన్ నాన్ మెటల్ కదండి. ఎప్పుడు కానీ అయానిక్ బాండ్ ఒక మెటల్కి ఒక నాన్ మెటల్కి మధ్య ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆక్సిజన్ దగ్గర మీకు 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే స్టూడెంట్స్, ఈ మెగ్నీషియం దగ్గర ఉండే 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ కనుక ట్రాన్స్ఫర్ అయిందంటే ఆక్సిజన్కి అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో కాబట్టి అండ్ దాంతోపాటు మెగ్నీషియం కూడా 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే దీని వ్యాలెన్సీ షెల్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి ఈజీగా మెగ్నీషియం మెటల్ ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి మెగ్నీషియం కాస్త 2+గా క్యాటయాన్ 2+ ఛార్జ్ ఉన్న క్యాటయాన్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ O 1 2 3 4 5 6 7 8 2 మైనస్. ఓకే, O2 మైనస్ ఆక్సైడ్ యానియాన్ O2 మైనస్. సో ఇలా మీకు కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనకు మెగ్నీషియం మెటల్కి ఆక్సిజన్ నాన్ మెటల్కి మధ్య ఇలా ఛార్జెస్ ఫామ్ అవడం వల్ల క్యాటయాన్ యానియాన్ వచ్చాయి. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల వీటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, అదే అయానిక్ బాండ్. రైట్, దెన్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. ఎగ్జాంపుల్ 3 అదేంటంటే సోడియం సల్ఫైడ్ ఫార్మేషన్. ఓకే స్టూడెంట్స్, రైట్. సో సల్ఫర్లో కూడా మనకు నాన్ మెటల్ ఇది, దీని వ్యాలెన్సీ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే రైట్, ఆక్సిజన్ సల్ఫర్ సేమ్ గ్రూప్. ఓకే, సో దీనికి ఈ సల్ఫర్కి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకే, సో కాబట్టి మీకు ఒక సోడియం దగ్గర ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇంకొక సోడియం యాటమ్ దగ్గర ఇంకొక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఈ 2 ఎలక్ట్రాన్, ఒక సోడియం ఒక ఎలక్ట్రాన్ని, సెకండ్ సోడియం ఇంకొక ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ 2 ఎలా మారుతుందంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది కదండి సోడియం, కాబట్టి పాజిటివ్ ఛార్జ్. సల్ఫర్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. 1 2 ఎలక్ట్రాన్స్ రాస్తున్నా 1 2 3 4 5 6 7 8. సో 2 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి
2-. ఓకే స్టూడెంట్స్, సో ఇలా మనము లూయిస్ డాట్ మోడల్స్తో we can understand the ionic bond formation. Okay, right? Now students, let us move on to the factors which favors the ionic bond formation. Okay students, simple గా కన్వర్ట్ మనం దీన్ని చెప్పేసుకుందాం. ఓకే, వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫ్యాక్టర్స్ కూడా నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఓకే, సో మనము డెఫినేషన్ చూసేసాం, ఎగ్జాంపుల్స్ చూసేసాం, లూయిస్ డాట్ మోడల్స్తో మనం నీట్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. సోడియం క్లోరైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం సల్ఫైడ్ ఫార్మేషన్ని మనం ఇప్పుడు let us move on to the factors. What are the factors that favors ionic bond formation? Ionic bond formation. ఓకే, సో ఫస్ట్ అండి మనకు బాగా తెలిసిన పాయింట్. ఓకే, సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అయానిక్ బాండ్ అసలు ఎప్పుడు ఫామ్ అవుతుంది? వేటి మధ్య ఫామ్ అవుతుంది? వి నో దట్ అయానిక్ బాండ్ ఫార్మ్స్ బిట్వీన్ ద మెటల్ ఆటమ్ అండ్ నాన్ మెటల్ ఆటమ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ ఆటమ్ టు ద నాన్ మెటల్ ఆటమ్. అంటే మెటల్ ఆటమ్ ఈజీగా ఎలక్ట్రాన్స్ని నాన్ మెటల్ ఆటమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మెటల్ ఆటమ్కి అయోనైజేషన్ ఎనర్జీ అన్నది, అయోనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయోనైజేషన్ ఎనర్జీ అనేది చాలా లోగా ఉండాలి. ఎప్పుడైతే అయోనైజేషన్ ఎనర్జీ లోగా ఉంటుందో అప్పుడు ఆ మెటల్ ఆటమ్ ఈజీగా ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది. ఇలా ఈజీగా ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే మెటల్ క్యాటయాన్ ఫామ్ అవుతుంది. అంటే ఈజీగా క్యాటయాన్ ఫామ్ అయింది అనుకోండి, మీకు అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఇంకా ఈజీ అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ఫేవరబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ద మెటల్, ద లోయర్ అయోనైజేషన్ potential, lower ionization energy or ionization potential or lower ionization potential or energy of a metal. ఓకేనా? సో మెటల్ చాలా ఈజీగా లోయర్ వాల్యూ ఆఫ్ అయోనైజేషన్ పొటెన్షియల్ ఉంటే ఆర్ అయోనైజేషన్ ఎనర్జీ ఉంటే చాలా ఈజీగా ఆ మెటల్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది. ఇలా ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఈజీగా అది క్యాటయాన్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఎప్పుడు కానీ అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే మెటల్ ఆటమ్కి లో అయోనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. అసలు అయోనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటండి? చాలా సింపుల్, ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఏ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటమ్ని ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఈ మెటల్ ఆటంలో వ్యాలెన్సీ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ అంటే అవుటర్ షెల్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ని తీసేయడానికి మీకు ఎంత ఎనర్జీ కావాలో అదే మనకు అయోనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయోనైజేషన్ ఎనర్జీ. ఓకే రైట్? సో ఇలా మనకు ఎప్పుడైతే అయోనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుందో అయానిక్ బాండ్ చాలా ఫాస్ట్గా ఈజీగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే అయోనైజేషన్ పొటెన్షియల్ మెటల్ క్యాటయాన్ ఫార్మేషన్ని ఫేవర్ చేస్తుంది. ఈజీగా ఎలక్ట్రాన్ వదిలించుకుంటుంది, మెటల్ క్యాటయాన్ ఫామ్ అయిపోద్ది. ఇట్ వెయిట్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానియాన్. ఓకే రైట్? వెంట యానియాన్ ఫామ్ అయిందంటే ఆ రెండింటి మీద అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, దానివల్ల మనకు ఈజీగా అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దెన్ ఇప్పుడు మనము మెటల్ గురించి మాట్లాడేసాం. దెన్ నాన్ మెటల్ కూడా ఉంది కదండి, ఎలక్ట్రాన్ తీసుకునే ఆటమ్ ఏంటి? నాన్ మెటల్ కదా. ఓకే, సో ద నాన్ మెటల్ షుడ్ హ్యావ్ హయ్యర్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఓకే స్టూడెంట్స్, ఓకే హయ్యర్, సెకండ్ ఫేవరబుల్ ఫ్యాక్టర్ అండి, హయ్యర్ వాల్యూ ఆఫ్ electron affinity for non-metal atom. మన దగ్గర ఉన్న నాన్ మెటల్ ఆటమ్కి హయ్యర్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉండాలి. అసలు ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద వేలెన్సీ షెల్ ఆఫ్ ఏ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్. ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక యాటమ్ యొక్క వేలెన్సీ షెల్ అంటే అవుటర్ షెల్లోకి ఒక ఎలక్ట్రాన్ మీరు యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనము ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువగా ఉంటుందో అంత ఈజీగా మనకు ఆ నాన్ మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. సో కాబట్టి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి హయ్యర్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటే
ఆ నాన్ మెటల్ యాటము ఎలక్ట్రాన్స్ని ఈజీగా తీసుకుంటుంది, దీనివల్ల యానయాన్ ఫామ్ అవుతుంది. యానయాన్ ఫామ్ అయితే అంతకంటే ముందే క్యాటయాన్ కూడా ఫామ్ అయి ఉంది. ఓకే స్టూడెంట్స్, సో ఈ క్యాటయానికి యానయానికి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఈజీగా ఫామ్ అవుతుంది. అంటే అయానిక్ బాండ్ కూడా చాలా త్వరగా ఫామ్ అవుతుంది, త్వరగా ఈజీగా ఫామ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో మనం ఇక్కడ ఒక నాన్ మెటల్ యాటమ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరినే తీసుకుందాం, లేదండి సార్ ఫ్లోరిన్ తీసుకుందాం. ఓకే, సో ఫ్లోరిన్కి ఈజీగా ఒక ఎలక్ట్రాన్ మీరు ఇచ్చేయచ్చు, ఈజీగా ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది ఫ్లోరిన్. పీరియాడిక్ టేబుల్ హై ఎలక్ట్రాన్ అఫినిటీ దీనికి ఉంటుంది. సో కాబట్టి ఈజీగా మీరు ఫ్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ఇవ్వచ్చు, కాబట్టి ఈజీగా నెగిటివ్ ఛార్జ్ ఉన్న యానయాన్ని ఈ నాన్ మెటల్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు ఈ క్యాటయానికి యానయానికి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉండడం వల్ల ఈజీగా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది, చాలా ఈజీగా అయానిక్ బాండ్ మీకు ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ దట్ ఫేవర్స్ ద అయానిక్ బాండ్ ఫార్మేషన్. ద మెటల్ atom should have lower value of ionization energy so that the metal cation forms easily, whereas the non-metal atom should possess higher value of electron affinity so that it easily accepts the electron and forms the anion. So the cation and anion as formed, they will have the greater attraction together, and a bond will form, and that bond is called as ionic bond. Okay students, సో మనము ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ చూసాం. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా మనము సింపుల్గా చూసేద్దామండి. ఓకే, ఆ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాటిస్ ఎనర్జీ. ఓకే స్టూడెంట్స్, సో 2 ఫ్యాక్టర్స్ మనము చెప్పేసుకున్నాము. థర్డ్ ఫ్యాక్టర్ కూడా నేను సింప్లిఫై చేసేస్తాను. ఓకే రైట్, సో దీంతో మనకు అయానిక్ బాండ్లో ఫ్యాక్టర్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాటిస్ ఎనర్జీ ఆర్ దీన్నే లాటిస్ ఎంథాల్పీ కూడా అనొచ్చండి. లాటిస్ ఎనర్జీ ఆర్ లాటిస్ ఎంథాల్పీ. ఏంటి సార్ లాటిస్ ఎంథాల్పీ అంటే? ఇట్ ఈస్ ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ 1 mole ఆఫ్ అయానిక్ సాలిడ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ గ్యాసియస్ అయాన్స్. మీకు ఎగ్జాంపుల్తో దీన్ని డిస్క్రైబ్ చేస్తాను. ఓకే రైట్, సో మీరు సోడియం క్లోరైడ్ తీసుకుందామండి ఎగ్జాంపుల్గా. ఓకే, సో సోడియం ఉంది, సోడియం మెటల్ని, సోడియం క్లోరైడ్లో కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ ఏంటండి? సోడియం అయాను, క్లోరైడ్ అయాను. సో మీరు సోడియం మెటల్ని గ్యాసియస్ స్టేట్లో తీసుకోండి, ప్లస్ క్లోరిన్ దీన్ని కూడా గ్యాసియస్ స్టేట్లో తీసుకోండి. ఈ రెండింటిని మనము యునైట్ చేసినప్పుడు మీకు ఏది ఫామ్ అవుతుందండి? సోడియం క్లోరైడ్ సాలిడ్. ఇది మీరు 1 mole అనుకోండి, 1 mole. ఓకే, సో మీకు 1 mole సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్, వాటి కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ అయిన సోడియం గ్యాసియస్ స్టేట్లో ఉండే సోడియం యాటమ్ నుంచి క్లోరిన్ యాటమ్ నుంచి ఫామ్ అయినప్పుడు మీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, నెగిటివ్ వాల్యూ అండి. ఓకే, సో మీకు ఇక్కడ ఈ సోడియం క్లోరైడ్ ఇక్కడ సాలిడ్ ఫామ్ అయినప్పుడు వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ నుంచి మీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఒక ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఆ వాల్యూ ఎంత అంటే అండి స్టూడెంట్స్, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ 1 mole ఆఫ్ సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ ఆఫ్ సోడియం అండ్ క్లోరిన్. ఓకే రైట్, ఏంటంటే మనకు -758 kilojoules per mole ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. ఓకే రైట్, సో మీకు ఇక్కడ ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే ఎప్పుడైతే మీకు దీన్నే మనము ఈ 758 kilojoules per mole ఎనర్జీ రిలీజ్ అయింది కదా, ఈ రిలీజ్ అయిన ఎనర్జీనే మనము లాటిస్ ఎనర్జీ అంటాం. ఓకే రైట్, అంటే ఇక్కడ ఒక అయానిక్ సాలిడ్ ఫామ్ అయినప్పుడు, సోడియం క్లోరైడ్ ఫామ్ అయినప్పుడు మనకు రిలీజ్ అయిన ఎనర్జీ 758 kilojoules per mole. అదేవిధంగా మనకు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాటిస్ ఎనర్జీకి ఇంకొక డెఫినేషన్ ఇద్దాం. అదేంటంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఐసోలేట్ ఆర్ టు సపరేట్ ద కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ ఇన్ ద gaseous state from 1 mole of the ionic solid is called as a lattice energy. ఓకే, సో దీన్ని మనము ఈక్వేషన్ ఫామ్లో సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు డిస్క్రైబ్ చేస్తాను. చూడండి, మీరు 1 mole సోడియం క్లోరైడ్ సాలిడ్ని తీసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఓకే లాటిస్ ఎనర్జీకి ఇంకొక డెఫినేషన్, 1 mole సోడియం క్లోరైడ్ సాలిడ్ మీరు తీసుకోండి. సో దీన్ని మీరు ఈ సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్లో కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ ఏంటండి? సోడియము, క్లోరిన్. ఈ అయాన్స్ని మీరు సపరేట్ చేయాలి అంటే మీరు ఎనర్జీ ఇవ్వాలి. ఇట్ టేక్స్ ఎనర్జీ, ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ.
ఓకే, సో మీరు ఎప్పుడైతే ఎనర్జీ ఇస్తారో అప్పుడు డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్ అవుతుంది, చేంజ్ ఇన్ ఎంథాల్పీ పాజిటివ్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ అన్ ఎండోథెర్మిక్ రియాక్షన్. ఓకే రైట్. సో మీరు ఇప్పుడు 1 మోల్ ఆఫ్ సోడియం క్లోరైడ్ని మీరు వాటి కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ అయినటువంటి Na ప్లస్ గ్యాస్ అండ్ Cl మైనస్ గ్యాస్గా మీరు కన్వర్ట్ చేశారు అంటే, ఇలా సపరేట్ చేసేసారు అంటే అప్పుడు మీకు ఎనర్జీ అన్నది అబ్జార్బ్ చేసుకుంటుంది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 758 కిలోజౌల్స్ పర్ మోల్. ఓకే, రెండు సేమే, న్యూమరికల్ సేమే అండి, 758. ఓకే, సో మీరు అయానిక్ సాలిడ్ని ఫామ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. మీరు ఒక అయానిక్ సాలిడ్ని దాని కాన్స్టిట్యూయెంట్ అయాన్స్గా మీరు బ్రేక్ చేస్తే, మీకు అప్పుడు ఎనర్జీ అన్నది తీసుకుంటుంది, ఇట్లా అబ్జార్బ్ చేసుకుంటుంది, కాబట్టి ఇది ఎండోథెర్మిక్. ఓకే, ఏ అయానిక్ సాలిడ్కి అయితే ద అయానిక్ సాలిడ్ దట్ హ్యాస్ గ్రేటర్ lattice energy, okay, it forms readily or it forms easily. అంటే ఆ అయానిక్ కాంపౌండ్ చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. అంటే ఈ అయానిక్ సాలిడ్లో అయితే గ్రేటర్ లాటిస్ ఎంథాల్పీ ఉంటుందో ఆ అయానిక్ సాలిడ్ చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ఫామ్ అవుతుందండి. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో ఇలా మనము లాటిస్ ఎనర్జీని ఆర్ లాటిస్ ఎంథాల్పీని మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లాటిస్ ఎంథాల్పీ అన్నది 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు సింపుల్ గుర్తుంచుకోండి, ఏ అయానిక్ సాలిడ్కి అయితే లాటిస్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ అయానిక్ సాలిడ్ చాలా స్టేబుల్గా ఉంటుంది, అది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. అంటే లాటిస్ ఎనర్జీ, ఇఫ్ ద లాటిస్ ఎనర్జీ ఈజ్ హయ్యర్ ఇట్ ఫేవర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. ఓకే, దెన్ ద లాటిస్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు డిపెండ్ అపాన్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, సో ఈ లాటిస్ ఎనర్జీ మళ్ళీ ఫర్దర్గా 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇది డిస్కస్ చేసేద్దాం, దీంతో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఫ్యాక్టర్స్, లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుందంటే, లాటిస్ ఎనర్జీ ఆఫ్ అన్ అయానిక్ సాలిడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్ నెంబర్ 1 ఈస్ charge of ions and factor number 2 is size of ions. ఓకే, అయానిక్ సాలిడ్లో ఉండే కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ యొక్క ఛార్జ్ పైన అండ్ ఆ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ యొక్క సైజ్ పైన లాటిస్ ఎనర్జీ ఆర్ లాటిస్ ఎంథాల్పీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఏ అయానిక్ సాలిడ్స్లో అయితే ఛార్జ్ అన్నది హైగా ఉంటుందో, higher the charge, ఛార్జ్ ఎక్కువ ఉందనుకోండి, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, +1 +2 +3 ఇలా మనకు క్యాటయాన్ పైన -1 -2 -3 ఇలా యానియాన్ మీద ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ రెండింటి మీద అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అయాన్స్ మధ్య. ఓకే, హయ్యర్ ద ఛార్జ్ ఆన్ ద అయాన్స్, గ్రేటర్ ద అట్రాక్షన్, గ్రేటర్ ద ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. ఓకే, మీకు ఎప్పుడైతే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందో అంత ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. ఓకే, సో హయ్యర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, హయ్యర్ లాటిస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే లాటిస్ ఎనర్జీ హైగా ఉంటుందో అంత ఈజీగా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం రాయొచ్చు, గ్రేటర్ ద ఈజ్ ఆఫ్ అయానిక్ బాండ్ ఫార్మేషన్, ఎప్పుడైతే అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుందో ఆ అయానిక్ బాండ్ చాలా ఈజీగా ఫామ్ అవుతుంది, అయానిక్ కాంపౌండ్ కూడా అంత ఈజీగా ఫామ్ అవుతుంది. ఇది ఛార్జ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఛార్జ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా ఆ అయానిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది, హై లాటిస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది అయాన్స్. ఓకే, సో ఎప్పుడైతే సైజ్ మనకి ఇక్కడ స్మాల్గా ఉంటుందో, smaller the size of the ions, lesser will be the internuclear distance. అంతే కదండి, మీకు ఎప్పుడైతే ఆ 2 అయాన్స్ మధ్య సైజు చాలా తక్కువగా, అయాన్ మధ్య సైజ్ చాలా తక్కువ ఉంటుందో
అప్పుడు వాటి మధ్య ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అట్రాక్షన్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ లాటిస్ ఎనర్జీ వల్ల అయానిక్ బాండ్ చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో లెస్సర్ విల్ బి ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఓకే. ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల గ్రేటర్ అట్రాక్షన్ ఉంటుంది అయాన్స్ మధ్య. గ్రేటర్ అట్రాక్షన్ వల్ల హయ్యర్ లాటిస్ ఎనర్జీ ఉంటుంది. హయ్యర్ వాల్యూ ఆఫ్ లాటిస్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీ ఎప్పుడైతే మీకు హయ్యర్గా ఉంటుందో అంత ఈజీగా అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్ అయానిక్ కాంపౌండ్ అనేది అంత ఈజీగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు లాటిస్ ఎనర్జీ ఆఫ్ ది అయానిక్ సాలిడ్ greatly influences the formation of ionic bond. Any ionic solid that has greater value of lattice energy is going to form very easily. Lattice energy must be higher for the ionic solid for the formation of the ionic bond. ఒకే ఒక ఎగ్జాంపుల్తో ముగిచ్చేస్తానండి. ఓకే. సో మీరు 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సోడియం క్లోరైడ్, ఇంకొకటి సోడియం బ్రోమైడ్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు క్యాటయాన్ సేమే. ఓకే. సోడియం క్లోరైడ్ ఫామ్ అయినప్పుడు ఇది రిలీజ్ చేసే ఎనర్జీ ఎంత అంటే లాటిస్ ఎంథాల్పీ 758 కిలోజౌల్స్ పర్ మోల్. అదే మనకు సోడియం బ్రోమైడ్, ఇక్కడ క్లోరిన్కి సైజ్ తక్కువ అండి, అయానిక్ సైజ్. బ్రోమిన్కి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల అట్రాక్షన్ తగ్గుతుంది. కాబట్టి లాటిస్ ఎంథాల్పీ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ లాటిస్ ఎంథాల్పీ సోడియం బ్రోమైడ్కి ఎంత అంటే -752 కిలోజౌల్స్ పర్ మోల్. అంటే సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్లో ఏది ఈజీగా అయానిక్ బాండ్ ఏది ఈజీగా ఫామ్ అయిపోతుంది అంటే సోడియం క్లోరైడ్, ఎందుకంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువ. అదే సోడియం బ్రోమైడ్కి మనకు ఈ బ్రోమిన్ యానియాన్ సైజ్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల మనకు అట్రాక్షన్ తగ్గిపోతుంది. ఓకే. అంటే లాటిస్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఓకే. కాబట్టి 752, కాబట్టి సోడియం క్లోరైడ్ ఈజీగా ఫామ్ అవుతుంది సోడియం బ్రోమైడ్తో కంపేర్ చేస్తే. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో సిమిలర్గా మనము ఇది సైజ్ ఆఫ్ ది అయాన్స్ గురించి. అదే మనం ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఈ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్తోనే చెప్పేస్తాను చూడండి. సోడియం క్లోరైడ్ మనకు ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ 758 కిలోజౌల్స్ పర్ మోల్. అదే మనము మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి. మెగ్నీషియం ఆక్సైడ్లో ఇక్కడ సోడియంకి ఛార్జ్ Na+, క్లోరిన్కి మైనస్, అంటే +1+1. ఓకే. యూని ఛార్జెస్ అనేవి ఉన్నాయి. అదే మనకు మెగ్నీషియం ఆక్సైడ్ అనుకోండి, మనకు అక్కడ బైవాలెంట్ ఛార్జెస్ వస్తాయండి. ఓకే. Mg2+ O2-, బైవాలెంట్ ఛార్జెస్ అంటారు దీన్ని. ఓకే. సో ఇక్కడ మెగ్నీషియం పైన 2+ ఛార్జ్ ఉంది, ఆక్సిజన్ పైన 2- ఛార్జ్, అంటే ఛార్జ్ ఇంక్రీజ్ అయింది క్యాటయాన్ పైన, యానియాన్ పైన. ఇలా క్యాటయాన్ పైన, యానియాన్ పైన ఛార్జ్ ఇంక్రీజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి మరి? ఇక్కడ ఇంకా ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, అంటే ఇంకా ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది. అంటే అప్రాక్సిమేట్గా మెగ్నీషియం ఆక్సైడ్ లాటిస్ ఎనర్జీ అప్రాక్సిమేట్గా 3900 కిలోజౌల్స్ ఉంటుందండి, కిలోజౌల్స్ పర్ మోల్. మరి అటువంటప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్లో అయానిక్ బాండ్ చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది, ఎందుకంటే లాటిస్ ఎనర్జీ చాలా హై, అబౌట్ 3900 కిలోజౌల్స్ పర్ మోల్. ఓకేనా స్టూడెంట్స్? అదేవిధంగా మీరు కాల్షియం క్లోరైడ్ తీసుకున్నారండి అనుకోండి, ఇక్కడ Ca2+ ఉంటుంది ఛార్జు, Cl-, 2Cl ఉంది కదా, 2Cl-. ఓకే. సో ఇక్కడ 2+ Cl- కాబట్టి ఇది సోడియం క్లోరైడ్ కంటే ఎక్కువ ఉంటుంది దీని లాటిస్ ఎనర్జీ, కానీ మెగ్నీషియం ఆక్సైడ్ కంటే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఛార్జ్ +2, బట్ ఇక్కడ క్లోరిన్ పైన 2 క్లోరిన్స్ పైన యూని ఛార్జ్ ఉంటుంది, 2Cl-. ఓకే. -1. సో కాబట్టి ఇక్కడ ఈ లాటిస్ ఎంథాల్పీ మనకు అప్రాక్సిమేట్గా 2500 కిలోజౌల్స్. ఓకే. కిలోజౌల్స్ పర్ మోల్గా ఉంటుందండి. అంటే మీకు ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లాటిస్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అయానిక్ బాండ్ అంత ఈజీగా ఫామ్ అవుతుంది. అదేవిధంగా సైజ్ ఆఫ్ ది అయాన్స్ డిక్రీజ్ అయ్యే కొద్దీ వాటి మధ్య ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ తగ్గిపోతుంది, దగ్గరకు వచ్చేస్తాయి, చాలా క్లోజ్గా వస్తాయి, అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అంటే ఎక్కువ లాటిస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎక్కువ లాటిస్ ఎనర్జీ వల్ల హయ్యర్ ద లాటిస్ ఎనర్జీ గ్రేటర్ ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అయాన్, అంటే ఎనర్జీని రిలీజ్ చేసేయడం వల్ల ఆ కాంపౌండ్కి స్టెబిలిటీ వచ్చేస్తుంది, కాబట్టి ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఎనర్జీని వదిలించుకొని
అయానిక్ అయాన్స్ పాజిటివ్ క్యాటయాన్ అండ్ యానయాన్స్ ఎనర్జీని వదిలించుకొని లాటిస్ ఎనర్జీని రిలీజ్ చేసేసి స్టెబిలిటీలోకి వచ్చేస్తాయి. అంతే కదండి, ఏ సిస్టమ్ అయిన ఎనర్జీని రిలీజ్ చేసిందంటే స్టెబిలిటీ వచ్చేస్తుంది దానికి. ఓకే, సో సిమిలర్గా ఇక్కడ మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ ది అయాన్స్ అండ్ చార్జ్ ఆఫ్ ది అయాన్స్ లాటిస్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. లాటిస్ ఎనర్జీ అయానిక్ బాండ్ ఫార్మేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో దట్స్ అబౌట్ ద ఎంటైర్ discussion on the ionic bond, its definition, examples as well as factors like lower ionization energy for metal cation and higher electron gain enthalpy or electron affinity for anion and lattice energy, and how the factors that influences the lattice energy, how the lattice energy influences the ionic bond formation, that we have seen in this video. So that's about this video, students. Thank you for watching.